ఫోటో ఎట్లా ఉంది స్ట్రాబెర్రీది? బాగుందా? హాయ్ లక్కీ, ఏంటి ఎక్కడి వరకు వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్. ఈరోజు అరకు ప్రోగ్రామ్ అనమాట. అయితే విజయవాడ బయలుదేరాం. అక్కడ జస్ట్ టిఫిన్ చేసుకున్నాం. టైం చూస్తే 8:30 అయిపోయింది. 9 అయింది లక్కీ మార్నింగ్. స్వీటీ, ఏం చేస్తున్నావు? ఎట్లా ఉంది హోటల్లో టిఫిన్? బాగుందా? కాకపోతే లేట్కి బయలుదేరాం మనం. 9 అయిపోయింది ఇక్కడే కదా. లేట్ చేసాంలే కానీ సరే సరే. మార్నింగ్ 9కి అయితే విజయవాడలో బయలుదేరాము. దగ్గర ఇప్పుడు ఏలూరు అయితే దాటేసాము. మనం రాజమండ్రి నుంచి తుని దగ్గర నుంచి మరి పాయకరావుపేట మీదుగా నర్సీపట్నం నుండి లంబసింగి. ఈవినింగ్ వరకు లంబసింగిలో మరి ఆ వ్యూస్ అవి చూసేసుకొని ఇక్కడ నైట్ అయితే ఉందామని అనుకున్నాం కానీ ఇంకా బయలుదేరిపోతాము. అక్కడ నుంచి డైరెక్ట్గా అరకు అయితే వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూసేద్దాం. మొత్తం మీద ఫ్యామిలీతో పిల్లలతో 3 రోజుల ట్రిప్ అనమాట ఇది. మొత్తం ఒక 1000 to 1100 కిలోమీటర్స్ కార్ జర్నీ. అయితే మొదటి రోజు వచ్చేసేసి ఒక 450 కిలోమీటర్స్ వరకు జర్నీ చేయడం జరుగుతుంది. చక్కగా నిద్రపోయావు. లక్కీ గడి ఉన్నాడా? ఓకే, చూడు మంచిగా పడుతుంది. 10:36 అయింది రా. చూడు చూడు, కార్లు వెహికల్స్ ఫుల్గా వెళ్తాయి అన్నమాట. 4 రోజుల వరకు. ఏంటి సంగతులు? తుని దాటిన తర్వాత మరి హైవే నుంచి లెఫ్ట్కి తీసుకుంటే పాయకరావుపేట మీదుగా మనం నర్సీపట్నం అయితే వెళ్తున్నాం. ఇక్కడ లంచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 9 నుంచి అంటే ఇప్పుడు 2:30 వరకు మనకు ఇక్కడ చేరుకోవచ్చు. అక్కడ లంచ్ అయిన తర్వాత డైరెక్ట్గా అరకు వెళ్ళొచ్చు. కానీ మరి అక్కడ నుంచి లంబసింగిలో స్ట్రాబెర్రీ తోటలు అంటున్నారు కదా, అది కూడా చూసేద్దాము. నర్సీపట్నం ఎక్కడ నుంచి 34 కిలోమీటర్స్ ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? తుని దగ్గర నుంచి హైవే నుంచి ఇటు తీసుకున్నాం అనమాట. తుని దగ్గర నుంచి ఒక 16 కిలోమీటర్స్ దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి నర్సీపట్నం మీద లంబసింగి. ఈ ఊరు వచ్చేసి కోటనందూరు. అది ఇక్కడ నుంచి మనకి నర్సీపట్నం సుమారుగా ఒక 25 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. యాక్చువల్గా అయితే మనం అక్కడ లంబసింగిలో నైట్ స్టే చేస్తే బాగుంటుంది. మనం చూస్తున్నారు కదా, బ్యాంబూ ట్రీస్ అయితే మనం చూడవచ్చు రోడ్డుకి ఇరువైపులా కూడాను. అంతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయినట్టుగా ఉంది. మనం మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు కూడా ఇటువంటి సీనరీసే కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది. ఫారెస్ట్ ఎంటర్ అయిపోయాం అనమాట ఇక్కడ నుంచి. టిఫిన్ చేసావు, మధ్యలో బిస్కెట్ తిన్నావు, మంచిలు తాగావు, 2 సార్లు పడుకున్నావు, రిలాక్స్ అయిపోయావు. ఓకేనా? ఇదే ఊర్రా. ఇక్కడ ఒక మీడియం ఊరైతే చేరుకున్నాం. తాండవ జంక్షన్ అంట. ఇక్కడైతే ఒక SBI కూడా ఉంది. పర్లేదు, ఒక మాదిరి ఊరు. సరే, ఇక్కడ నుంచి ఇంకా దగ్గరగానే ఉందన్నమాట నర్సీపట్నం. ఆవులకి గేదెలకి ముందు కాళ్ళకి బంధం వేసేసారు. ఇక నానా సాగు వస్తున్నాయి పాపం. ఇవి నడవలేక ఆడు ముందోడు కొడుతున్నాడు. అని ఇక్కడ ఇవన్నీ అంతే అని అనుకుంటా. అన్నిటికీ తాళ్లే. ఏ జైల్లో బంధించినట్టు మళ్ళీ దాన్ని కొట్టడం నానా బాధపడుతున్నాయి. పెట్రోల్ లేదంట. చూడండి, తాడు కట్టుకెళ్తున్నాను. మరి పెట్రోల్ ఉందో లేదు.
మొత్తం మీద నర్సీపట్నం ఇక్కడ మహారాజా ఏంటంటే హోటల్లో ఇక్కడైతే లంచ్ చేసాము. ఇక్కడ నుండి ఇంకా బయలుదేరిపోయాం. ఆల్రెడీ 3 అయినట్టు టైం కూడా. డైరెక్ట్గా మనం నర్సీపట్నం నుంచి అరకు వెళ్ళాలంటే సుమారుగా 4 hours పడుతుంది. 123 kilometers అనమాట. అంటే రావికంతం, మాడుగుల, అలాగే రంగపల్లి మీదుగా అరకు వెళ్ళిపోతాము. అంటే పాడేరు తగలదు. ఇప్పుడు మనం వెళ్ళేది ఇప్పుడు లంసింగ్ కదా, లంసింగ్ నుంచి అక్కడ చూసుకుని వెళ్తాం అనమాట. ఇది సబ్ కలెక్టర్ ఆఫీసు నర్సీపట్నం. ఇక్కడ నుంచి సెంటర్కి వచ్చి సెంటర్ దగ్గర నుంచి మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకుంటే ఇటు లంసింగ్ రోడ్ వచ్చేస్తుంది. స్ట్రాబెర్రీ తోటలు అంటున్నారు, చూద్దాం వీలుంటే. ఆల్రెడీ టైం వచ్చి 3:24 అయింది. స్వీటీ నవ్వుతుంది, స్వీటీ చక్కగా నవ్వుతుంది టక్టక. ఓకే, నర్సీపట్నం నుంచి లంసింగి 35 kilometers ఉంటుంది. కార్ జర్నీ అయినా కానీ మరి ఘాటీ రోడ్డు కనుక కొంత టైమే తీసుకుంటుంది అనమాట. నర్సీపట్నం నుంచి మొకాసా కొత్తపట్నం, అట్లాగే నర్సీపట్నం చింతపల్లి సీరియల్ రోడ్డు, తర్వాత లంసింగి వాటర్ ఫాల్స్ తగులుతాయి. అలాగే చింతపల్లి ఘాటీ రోడ్డును ఎక్కేసిన తర్వాత బొర్రమామిడి, తోటమామిడి దాటిన తర్వాత లంసింగి వ్యూ పాయింట్ ఉంటుంది. తర్వాత చిన్నవరడ అనే గ్రామం దాటిన తర్వాత మనం లంసింగి చేరుకుంటాం. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే స్ట్రాబెర్రీ తోటలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా అయితే నైట్ స్టే చేస్తే చాలా బాగుంటుంది, కానీ మరి మాకైతే టైం లేదు కనుక ఇంకా వాటర్ ఫాల్స్ కానీ మార్నింగ్ వ్యూ పాయింట్ కానీ చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే నైట్ స్టే చేయటం లేదు కనుక. చింతపల్లి ఫారెస్ట్ స్టార్ట్ అయిందిరా బాబు. లక్కీ చింతపల్లి ఫారెస్ట్. అదే మళ్ళీ మొదలైతున్న దేవుడు అసలు సడన్ గా మారిపోయింది. లంసింగి అరకు అందాలు చూడాలంటే యాక్చువల్గా అక్టోబర్ టు జనవరి సూటబుల్ టైం అనమాట. పచ్చదనం బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా హెయిర్ పిన్ బెండ్ కర్వ్స్ అనమాట. ఇది సముద్ర మట్టానికి సుమారుగా మరి 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి చల్లదని ప్రదేశం ఇదే. మనం ఇప్పుడు వచ్చేసాము లంసింగి వ్యూ పాయింట్ అనమాట. లంసింగిలో ముఖ్యంగా చూడవలసినవి ఏంటంటే లంసింగి వాటర్ ఫాల్స్ ఒకటి ఉన్నాయి, అలాగే మెర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్, అంటే పాల సముద్రం అంటాం కదా, అదే ఎక్కువ మంది అక్కడికే వస్తుంటారు. అట్లాగే బొటానిక్ గార్డెన్ ఒకటి ఉంది. అలాగే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూడవచ్చు. అట్లాగే మనం ఇప్పుడైతే మనం స్ట్రాబెర్రీ తోటలకైతే వెళ్ళి ప్రకృతి అందాలను చూద్దాం. అది అక్టోబర్ నుంచి జనవరి అయితే చాలా సూపర్గా ఉంటుంది. పచ్చదనంతో నిండిపోయే కొండలు, లోయలు చాలా అందంగా ఉంటాయి. ఇవి చూడండి, ఇవన్నీ కూడా మనం రోడ్డు దగ్గర నుంచి కింద వైపుగా చూస్తే మరి చాలా లోయల్గా ఉంటుంది. ఇక్కడైతే ఈ వెహికల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఇప్పుడైతే రోడ్లు అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కర్వ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది, కొత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు అయితే మాత్రం. ఏదేమైనప్పటికీ కూడా ఈ కర్వ్స్లో ఒకేసారి ముందుకి బళ్ళు పైకి ఎక్కలేక బ్యాక్ కూడా వస్తూ ఉంటాయి కనుక జాగ్రత్తగా అయితే ఉండాలి. మొత్తం మీద మనం అయితే లంసింగ్ గ్రామానికి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం కలిపి ఒక 400 మంది కూడా ఉండరు. కాకపోతే ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉండడం వల్ల మంచి టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ కూడా మనం రోడ్లు చూస్తున్నాం కదా, చాలా దారుణంగా అయితే ఉన్నాయి. చాలా సింగిల్ రోడ్స్ అనమాట. మొత్తం మీద ఇక్కడికైతే చేరుకున్నాం ఊర్లోకి. ఇక్కడ చూస్తే GTW ఆశ్రమ స్కూలు, మరి ఇక్కడ అన్నీ కూడా గ్రామ సచివాలయాలు, స్కూల్స్, మరి ఇంత ఇంటీరియర్ ప్లేస్లో కూడా అన్ని అభివృద్ధి చెంది ఉన్నాయన్నమాట. ఇక్కడైతే స్ట్రాబెర్రీ, బ్రోకలీ, ఇంక రకరకాల అయితే పంటలు అయితే పండిస్తున్నారు. మనమైతే ఇక్కడికి వచ్చేసాం స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చూడటానికి. ఇక్కడ చూసి నేను ఆశ్చర్యపోయిన గ్రామ సచివాలయం, మరి లంసింగి విలేజ్, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. మనం ఇప్పుడు లంసింగిలోని స్ట్రాబెర్రీ తోటలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు కానివ్వండి, లంసింగ్ కానివ్వండి, పశ్చిమ కనుమల్లో అయితే ఉంది. మరి ఇక్కడ చాలా చల్లగా అయితే ఉంటుంది. సీజన్లో ఇక్కడ 9 to -4 వరకు కూడా రికార్డ్ అయినటువంటి ఉష్ణోగ్రతలు మనం కూడా చూడవచ్చు. ఈ స్ట్రాబెర్రీ తోటలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ సన్ఫ్లవర్, స్ట్రాబెర్రీ,
అట్లాగే బ్రోకలీ ఇంకా రకరకాలైనటువంటి పంటలను అయితే పండిస్తున్నారు. మన ఇండియాలో ఎక్కువగా ఏంటంటే పంచగని ఏరియాస్ అనమాట. మహాబలేశ్వర్లో ఉన్నటువంటి పంచగని ఏరియాస్లోనే 85% ఆఫ్ ప్రొడక్షన్ ఇండియా మొత్తం మీద జరుగుతుంది. తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ స్ట్రాబెర్రీ ప్రొడక్షన్ అయితే ఉంది. మరి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు మేము కూడా చూడటం. స్ట్రాబెర్రీ ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయని చెప్తారు. ఇక్కడ బయట మార్కెట్లో ఫ్రూట్ మార్కెట్లో అమ్మేటప్పుడు ఇప్పుడే లైవ్లో మేమైతే చూసాము. చాలా ఆనందంగా అయితే ఉంది. ఈ ప్రదేశం కూడా చాలా చల్లగా ప్లస్ చూడడానికి కూడా చాలా అద్భుతంగా రమణీయంగా అయితే ఉంది ఈ ఏరియా మొత్తం కూడా. ఈ నైట్ ఉండి ఒక నైట్ స్టే చేసి ఆ నైట్ టెంపరేచరు డే టెంపరేచర్ చూసుకొని మార్నింగ్ అలాగే వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా చూసుకొని వెళ్తే బాగుంటుంది. మేమైతే ఎక్కువగా అరకైతే మేము ఎక్కువ అక్కడే విజిట్ చేద్దామని పెట్టుకున్నాం. ఇక్కడ నైట్ స్టే చేయాలంటే 2 రోజులు అయిపోతుంది కానీ ఉద్దేశంలో ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి ఇక్కడ నుంచి అరకు వచ్చేసి 90 కిలోమీటర్స్ అనమాట. చాలా ఘాటి. ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు కానివ్వండి, మరి లంబసింగి ఏరియా కానివ్వండి, మరి పిల్లలకు చూపించడం వాళ్ళకి లైవ్లో మరి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో వస్తే ఇక్కడ చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ యొక్క ప్రకృతిని చూసి ఆ యొక్క రమణీయతను మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సన్సెట్ అయితే ఇక్కడ చూసాము. అలాగే ఫ్యామిలీతో పిల్లలతో చాలా చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. అక్కడ స్ట్రాబెర్రీ కూడా లైవ్లో అయితే చూసి వాటి టేస్ట్ కూడా చేయడం జరిగింది. whatever you like, you don't have to be ready. You just gotta trust the right, don't have to be scary. You just gotta follow the light, you're able to be happy. ఎట్లా ఉంది స్ట్రాబెర్రీది? సూపర్. బాగుందా? ఇక్కడ సన్ఫ్లవర్ సంబంధించి మొక్కలు అయితే ఉన్నాయి. అక్కడ చూస్తే దోసకాయల్లోనే ఒక రకమైన దోసకాయ అనమాట. అక్కడ మొత్తం మీద ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు అయితే చూసాము. టైం చూస్తే ఇప్పుడు 5:30 అయిపోయింది. ఇక్కడ నుంచి మరి అరకు వెళ్ళడానికి ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ ఘాటీ రోడ్ అనమాట. మరి నైట్ స్టే చేయట్లేదు కనుక ఇక్కడ వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే మరి ఈ స్ట్రాబెర్రీ తీసుకొని టేస్ట్ అయితే చేసాం. పుల్ల పుల్లగా తీగా బాగుంది. ఇక్కడ మంచి మంచి స్నాప్స్ అయితే తీసుకున్నాం, ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఇంకా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ బాగుంది, సూపర్ గా ఉంది. బాగుందా? టేస్ట్ కూడా బాగుంది కదా. ఒరిజినల్ కూడా అసలు తింటే మెత్తగా అయిపోతుంది చక్కగా. ఓకే, స్ట్రేట్ గా ఉంది కదా. తిన్నాడు కాదు, కొంచెం టేస్ట్ చూసేయాలి. ఎరా స్వీటీ, ఎట్లా ఉంది స్ట్రాబెర్రీ ఫార్మింగ్? టేస్ట్ స్ట్రాబెర్రీ అంత డైరెక్ట్ లైవ్ లో చూడలేదు కదా. ఓకే, ఈ లంబసింగి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జిప్ లైన్ అని వాటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడికైతే వచ్చి కాసేపు ఆగి ఇంక ఇవి కూడా చూసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం.
ఇక్కడైతే వాటర్ యాక్టివిటీస్ దగ్గర కాసేపు ఆగి మంచి మంచి ఫోటోలు అయితే తీసుకొని బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి పాడేరు మీదుగా చాపరాయి వాటర్ ఫాల్స్ మీదుగా మనం అరకు వెళ్తాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చీకటి పడిపోయింది కనుక ఇంకా చాపరాయి వాటర్ ఫాల్స్ ఇంటూ కొట్టేసాం. ఇంక చూస్తే ఇక్కడైతే చాలామంది స్టే చేయడానికి అయితే రకరకాల రిసార్ట్స్ అయితే ఉన్నాయి. మొత్తం మీద అరకు వచ్చేసాము. అందరూ కూడా ఇక్కడ మంచి చలిగా ఉంది. 11 degrees అయితే ఉంది ఈరోజు అయితే. మొత్తం మీద బయట భోజనం చేసేసి అందరూ కూడా ఇంకా నిద్రకైతే రెడీ అయిపోతున్నారు. మొత్తం మీద ఎక్కడికి వచ్చారా మనం లక్కీ? అరకు వచ్చేసాం. టైం ఎంత 10 అయిపోయింది. 10:30 అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ అయితే అరకులో మరి ట్రైబల్ మ్యూజియం కానివ్వండి, అలాగే బొర్రా కేవ్స్ అవన్నీ కూడా చూసేద్దాం. మొత్తం మీద ఇప్పుడు అరకు వచ్చేసాము. ఏంటి ప్రోగ్రామ్ రేపు మార్నింగ్? ఓకే. ఎట్లా ఉంది ఇవాళ? మొత్తం కొండలు గుట్టలు లోయలు బాగుందా? సూపర్గా ఉందా? స్వీట్ ఇవ్వలేదు. ఓకే. మార్నింగ్ 9కి విజయవాడలో బయలుదేరి అరకు చేరుకునేసరికి లంబసింగ్ చూసుకొని 10 అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అరకు అండ్ బొర్రా కేవ్స్ కవర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.